Yes, good afternoon officers. Time for CSAT program. మనకి ప్రోగ్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా మీకు 2 questions to 3 questions యూపీఎస్సీలో వస్తాయి. అది కాకుండా చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రోగ్రెషన్స్ని డెఫినెట్గా అడిగే క్వశ్చన్స్. సో దీనికి మీకు ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ మీద పెద్ద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ తక్కువ, బట్ మేజర్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంకా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దీనికి కావాల్సిన నోట్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. బట్ చూసుకునే ముందు మనం ఫస్ట్ దీన్ని సింపుల్గా ఒకసారి ఎగ్జాంపుల్స్తో ఈజీగా ఒకటి చెప్పేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సో బేసికల్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 9, 12 డాట్ 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 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అంటారు దాన్ని. దీంట్లో ఏంటిది బేసికల్గా ఫీచర్స్, దేర్ విల్ బి 3కి 6కి యాడ్ చేస్తే +3 +3 +3. దీన్ని ఏమంటారంటే, ఈ 3ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. కామన్ డిఫరెన్స్, దీన్ని మనం డీతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫస్ట్ టర్మ్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టర్మ్స్ కావాలి నాకు, 10 టర్మ్స్ కావాలి. ఓకే, అప్పుడు దీని సమ్ ఎంత, సమ్ ఆఫ్ ద ఐడెంటిటీస్. లేదా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, ఇట్లా నాకు 20th టర్మ్ కావాలి, 30th టర్మ్ కావాలి అని క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి ఏంటి బేసికల్గా సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, nth టర్మ్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. nth టర్మ్ ఫార్ములా is nothing but an is equal to a plus of n minus 1 into d, where n is the number of terms, a is the first term, an is the nth term and d is the common difference. That is nth term కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే సీక్వెన్స్లో 20th టర్మ్ కావాలి. ఇలా రాసుకుంటూ పోతే 20th టర్మ్ ఎంత అంటే సింపుల్గా ఏ ఫస్ట్ టర్మ్ ఇస్ 3, నంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి 20th టర్మ్ కావాలి, ఏ 20 కావాలి అంటే 20 తీసుకుంటారు, -1 కామన్ డిఫరెన్స్ ఎంత 3, 3, 3 కామన్ డిఫరెన్స్ ఇంటూ 3 చేస్తారు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది 3 + 19 ఇంటూ 3, 19 3s 57, 57 + 3 60. అంటే ఇట్లా సీక్వెన్స్ రాసుకుంటే మనకి 20th టర్మ్ ఏమొస్తుంది 60 అనేది వస్తుంది. అలా ఏపీ సీక్వెన్స్లో ఒక పర్టికులర్ టర్మ్ కావాలంటే ఇది చేయాలి. అలానే ఇవన్నీ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 20th టర్మ్ వరకు యాడ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడేం వాడాలి, దానికి కూడా ఒక సింపుల్ ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. Sn సమ్ టు n టర్మ్స్ ఇస్ నథింగ్ బట్ n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d, ఇట్లా రాసుకోవచ్చు. దాంట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి S 20th టర్మ్ వరకు కావాలి, 20 టర్మ్స్ కావాలి అంటే 20/2 ఇంటూ 2a 2 ఇంటూ 3 ప్లస్ n 20th టర్మ్ 20 - 1 ఇంటూ d is 3 difference. So this becomes 10 into 6 plus 19 3s are 57. 57 కాబట్టి ఇది ఏమవుతుంది 57 and 6 63. సో 630 అనేది టోటల్ వస్తుంది సమ్ టు n టర్మ్స్. ఇదే దాన్ని మనం ఇంకో షార్ట్కట్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము 3, 6, 9 ఇట్లా రాసుకుని మనకి 10th టర్మ్ మనకి 20th టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ 60 వచ్చింది అంటే మొత్తం ఇక్కడ 20 టర్మ్స్ ఉన్నాయి. ఈ ఫార్ములా వాడకుండా డైరెక్ట్గా ఇంకోటి కూడా చేయొచ్చు. సమ్ టు n టర్మ్స్ ఇస్ నథింగ్ బట్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇది షార్ట్ కట్ ఫార్ములా. అంటే ఏపీలో మీకు ఫస్ట్ టర్మ్ తెలిసి లాస్ట్ టర్మ్ కనుక తెలిస్తే డైరెక్ట్గా మీరు n/2 నంబర్ ఆఫ్ టర్మ్స్ 20, 20/2 ఇంటూ a ప్లస్ l, ఫస్ట్ టర్మ్ 3, లాస్ట్ టర్మ్ 60. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏమొస్తుంది సింపుల్గా n20 20/2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ 3, లాస్ట్ టర్మ్ అంటే 20th టర్మ్ ఇస్ 60, 16 యాడ్ చేస్తారు. సో దీన్ని మనం చేసుకుంటే మనకి సేమ్ 630 వచ్చేస్తుంది. చూసారా 630 630. కానీ దీంట్లో ఉన్న కండిషన్ ఏంటి, మనకి ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ తెలవాలి, నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలవాలి, లాస్ట్ టర్మ్ తెలవాలి. తెలిస్తే తక్కువంటూ ఈ ప్రాబ్లమ్స్ మనము లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేయొచ్చు. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన విశేషాలు. అట్లనే మనము దీంట్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి ఉంటుంది, వెరీ సింపుల్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోండి, 3, 9, 27 డాట్ డాట్ డాట్. ఇప్పుడు దీంట్లో వచ్చే హైలైట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా చూస్తే 9ని 3తో డివైడ్ చేస్తే 3 వస్తుంది, 27ని 3తో డివైడ్ చేస్తే 27 9తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. దీన్నే A1 A2 A3 అట్లా రిప్రజెంట్ చేస్తారు an.
అండ్ దీన్ని ఏమంటారు అంటే కామన్ రేషియో అంటారు. ఏమంటారు? కామన్ రేషియో. కామన్ రేషియోలో ఆర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ స్మాల్ ఆర్. అయితే దీంట్లో మనకు వచ్చేది ఏంటంటే బేసికల్గా సమ్ టు ఎన్ టర్మ్స్ ఒకటి ఉంటుంది మనకి బేసికల్గా. అండ్ ఇప్పుడు మనకి ఇట్లా కావాలి, ఏఎన్ కావాలి అంటే nth టర్మ్ కావాలి. అంటే ఏం చేయొచ్చు మనము? ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో 10th టర్మ్ కావాలి. సో A10 ఈజ్ ఈక్వల్ టు ఏ ఫస్ట్ టర్మ్ 3, కామన్ రేషియో ఆర్ అంటే 3 హోల్ టు ద పవర్ ఆఫ్ మనకు 10th టర్మ్ కావాలి కాబట్టి 10 మైనస్ 1. ఇది వేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్లా మనం nth టర్మ్ ఇన్ జీపీ కనుక్కోవచ్చు. అట్లనే మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి అని ఉంటుంది. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇదేం లేదు, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అయితే ఆటోమేటిక్గా 1/a 1/b 1/c విల్ బి ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. అంతే. ఇవి తెలిస్తే మనకి చాలు. ఇది కాకుండా అప్పుడప్పుడు వాడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఆర్ కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఆర్ ఒక్కొక్కసారి గ్రేటర్ దాన్ 1 ఉంటుంది, ఆర్ లెస్ దాన్ 1 ఉంటుంది. రెండు కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్ లెస్ దాన్ 1 అప్పుడు సమ్ టు ఇన్ఫినిటీ వరకు వేసుకుంటే ఏమవుతుంది? ఆర్ లెస్ దాన్ 1 అంటే ఆ నంబర్స్ తగ్గిపోతా పోతూ ఉంటాయి. 0 వరకు వెళ్ళిపోతే అక్కడ వరకు మైనస్ ఇన్ఫినిటీకి వెళ్తాయి. అప్పుడు ఏం లేదు, a/1 మైనస్ ఆర్ వేయడమే. ఇది ఫార్ములా. ఇది షార్ట్ కట్ ఫార్ములా. మీరు గుర్తుపెట్టుకుంటే తక్కువ అంటూ ప్రోగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది కాకుండా మీకు మొత్తం డీటెయిల్గా నోట్స్ కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి మొత్తం అంతా. అండ్ అర్థమెటిక్ మీన్, ఈ అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. ఇఫ్ a and b be two quantities, then arithmetic mean is a is equal to a plus b by 2. ఇది వెరీ ఇంపార్టెంట్. అట్లానే మీకు ఇవి సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి డీటెయిల్స్ ఇచ్చినాను. అది కాకుండా సమ్ టు ఎన్ టర్మ్స్ సేమ్ థింగ్, అదే ఫార్ములా వాడాలి. Sn is equal to a into r to the power of n minus 1 by r minus 1, where r is greater than 1. లెస్ దాన్ 1 అయితే 1 minus r whole power n by 1 minus r. రెండు వేసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. అట్లనే జామెట్రిక్ మీన్, ఇది ఫార్ములా. జామెట్రిక్ మీన్ అంటే g is equal to root of a into b వేసుకోవడం. ఏపీ అంటే 1/a 1/b 1/c, ABCD ఏపీలో ఉంటే 1/a 1/b 1/c 1/d ఆర్ కాల్డ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఖతం. సో నెక్స్ట్ నౌ విల్ సాల్వ్ సింపుల్ క్వశ్చన్స్. ఫటాఫట్ సాల్వ్ చేద్దాం. సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ డివిజిబుల్ బై 6 బిట్వీన్ 100 and 400. 6తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏమేమి ఉన్నాయి అనే చూసుకోవాలి. అయితే 6తో డివిజిబుల్ కావాలంటే అది 3తో డివిజిబుల్ కావాలి, 2తో డివిజిబుల్ కావాలి. సో 100 తర్వాత డివిజిబుల్ బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే 100 తీసుకోకూడదు, 400 కూడా తీసుకోకూడదు, బిట్వీన్ అన్నాడు కాబట్టి. సో 400 is excluded, 100 is excluded. సో ఫస్ట్ నంబర్ 102తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డివైడెడ్ బై 600 కాబట్టి 108. అట్లా మనకి ఎక్కడి వరకు ఉండొచ్చు అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో ద లాస్ట్ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ ఇస్ 396. సో ఇది మనం గుర్తు చేసుకోవాలి. వెరీ సింపుల్గా ఫస్ట్ ఈ నంబర్స్ మనం రాసాం. దీంట్లో మనకి ఏంటిది? సమ్ అడిగాడు. సమ్ కావాలంటే ఏం చేయాలి? అండ్ 102 106 అంటే ఇది ఏమవుతుంది? 6. సో కామన్ డిఫరెన్స్ ఇస్ 6 అని చెప్పచ్చు. ఫస్ట్ టర్మ్ 102 అని చెప్పచ్చు. లాస్ట్ టర్మ్ 396 చెప్పచ్చు. వాడు సమ్ అడిగాడు కాబట్టి సమ్ టు ఎన్ టర్మ్స్, ఎన్ నంబర్స్ ఉన్నాయి. అది ఫస్ట్ మనకి ఇప్పుడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్. సో సమ్ టు ఎన్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? సో దీంట్లో మనకి ఇది తెలుసు కానీ ఎన్ని తెలియదు. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. అది ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన మేజర్ పాయింట్. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనకు 6తో డివిజిబిలిటీ కదా, సో అందుకే లాస్ట్ టర్మ్ ఇస్ 396, ఫస్ట్ టర్మ్ ఇస్ 102. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 49294. ఓకే, ఇప్పుడు ఈ 294ని మనము 6తో డివైడ్ చేయాలి. మనం 6తో డివైడ్ చేసి దానికి 1 యాడ్ చేయాలి. అప్పుడు మనకి 50 వస్తుంది. వెరీ సింపుల్. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? సమ్ టు 50 టర్మ్స్. సో సమ్ అడిగాడు కాబట్టి మనకు తెలిసిందే ఫార్ములా. ఫస్ట్ టర్మ్ Sn 50 is equal to 50/2. సారీ, ఫస్ట్ ఫార్ములా ఇస్తాను మీకు ఈజీగా అర్థం కావడానికి. Sn is equal to n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. రెండు డైరెక్ట్గా మనకి రెండు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో n/2 ఎంత? 50/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 102 ప్లస్ 396 హోల్ డివైడెడ్. సో 25 ఇంటూ 102 ప్లస్ 396 ఏమొస్తుంది? 498 వస్తుంది. సో దీన్ని మనం డివైడ్ చేస్తే సింపుల్గా ఇంటూ ఇది 50 కాబట్టి 50/2 25, 50/2 25తో మల్టిప్లై చేయాలి. దీన్ని డైరెక్ట్గా 2 దీంతో కట్ చేద్దాము. 498 396. సో సింపుల్గా మనకి 50 వస్తుంది కాబట్టి సింపుల్గా ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్
సారీ 396, యా కరెక్ట్, 396 103. సో మనకి ఏమొస్తుంది 12450 ఆప్షన్ బి. లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లంలో మన ఆన్సర్లో చేతిలో ఆన్సర్ ఉంటుంది. ఫైండ్ S10 ఫర్ ద ఫాలోయింగ్ సిరీస్ 185. ఇచ్చింది 1 8 15 డాట్ 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 అంటే కామన్ డిఫరెన్స్ 7. సో దీన్ని బట్టి ఫస్ట్ టర్మ్ ఇస్ 1, కామన్ డిఫరెన్స్ ఇస్ 7. వాడికి కావాల్సింది S10 అంటే 10th టర్మ్ కావాలా, S అంటే సమ్. సో S10 కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా 10/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ 2a. మనకి లాస్ట్ టర్మ్ తెలుసా, తెలియాలి కాబట్టి ఏం చేయాలి, 2 into 1 ప్లస్ n-1, 10-1 ఇంటూ d, కామన్ డిఫరెన్స్ 7, మల్టిప్లై చేయడమే. సో 10/2 ఇంటూ 2 ప్లస్ 9 7s are 65. సో 10 into 65 divided by 2, 650/2. 650/2 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 325. అట్లా లెస్ దాన్ 1 minute మన ఆన్సర్ వచ్చేసి. ఇట్లా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ టక సాల్వ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ బేసిక్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఫైండ్ ద 25th టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ 50 45 40. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే 50 45 40 డాట్ 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 సీక్వెన్స్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం చేయాలి, 45 - 50 -5 -5 ఇట్లా వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ ఇస్ -5, ఫస్ట్ టర్మ్ ఇస్ 50 అండ్ 25th టర్మ్ n వాల్యూ ఇస్ 25. సో దానికి 25th టర్మ్ అడిగాడు, సమ్ అడగలేదు. అంటే ఎంత టర్మ్ కావాలి అంటే A25 ఎంత అవుతుంది, సింపుల్ a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ d ఫార్ములా వాడతారు. a వాల్యూ ఇస్ 50 ప్లస్ n, ఎన్ని టర్మ్స్, 25 టర్మ్స్, -1, కామన్ డిఫరెన్స్ ఇస్ -5. సో ఏమవుతుంది, 50 ప్లస్ 25 - 1 24 ఇంటూ -5. 24 ఇంటూ -5 ఎంత అవుతుంది మనకి, -120 అవుతుంది, ప్లస్ 50 అవుతుంది. సో మన ఆన్సర్ -75, -120 70 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ -70. అట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ అండ్ 8th టర్మ్ ఆఫ్ GPR 1/3 and 81 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద సెకండ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ అంటే A3 ఇచ్చాడు వాడు. A3 ఎంత, A3, A8. A3 is 1/3 అండ్ జీపీలో ఉంది. A8 is 81. ఓకే, సో A3 అంటే ఏంటిది, సింపుల్గా AR², 1 తగ్గించడమే, AR⁻7. దీని రేషియో ఆర్ రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం, A8 డివైడెడ్ బై A3 చేస్తే మనకేమొస్తుంది, AR⁻7 డివైడెడ్ బై AR². అంటే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, R⁻5. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 81 divided by 1/3, which is nothing but 81 into 3, which is 243. 243 is equal to r to the power of 5. అంటే ఏదో ఒక నంబర్ని 5 times మల్టిప్లై చేస్తే మనకి 243 వస్తుందంటే సింపుల్గా ఆర్ వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి, ఆర్ వాల్యూ ఇస్ 3. కానీ మనకి ఇది కాదు ఆన్సర్, మనకు కావాల్సింది ఫైండ్ ద సెకండ్ టర్మ్ అన్నాడు. A2 is nothing but a into r⁻2-1, which is a into r. ఏ వాల్యూ ఎంత, మనం ఫస్ట్ ఏ వాల్యూ కూడా కనుక్కోవాలి. సో ఏ అంటే ఏ పవర్, ఫస్ట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ AR⁻0. సో ఫస్ట్ టర్మ్ మనకి సీక్వెన్స్లో తెలియదు కాబట్టి ఫైండ్ ద సెకండ్ టర్మ్ అన్నాడు. ఓకే ఫైన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ ఇక్కడ వచ్చింది కాబట్టి సింపుల్గా ఫస్ట్ టర్మ్ A1 ఇస్ నథింగ్ బట్ AR⁻0. R⁻0 1. సో A1 సెకండ్ టర్మ్. సో A2 ఇస్ నథింగ్ బట్ A1 ఇంటూ ఆర్. ఓకే, సో ఆర్ వాల్యూ ఆల్రెడీ 3 ఉంది. సో A2 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 2 వాల్యూ A3. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, రెండింటిని రేషియో కనుక్కోవడానికి సింపుల్గా AR² తీసుకుంటాము. అంటే AR సెకండ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 1/9. సో ఆన్సర్ ఇస్ 1/9 వచ్చింది, లెస్ దాన్ 1 minute. నెక్స్ట్ వాట్ ఈస్ ది nth టర్మ్ ఆఫ్ అన్ AP, ఇది ఇచ్చాడు సింపుల్గా 9 13 17 21 25. సో కామన్ డిఫరెన్స్ 4 4 4. వాడికి కావాల్సిన nth టర్మ్. సో AN is equal to A plus of n-1 into d, which is nothing but first term is 9 plus n ఏమో వాడికి nth టర్మ్ కావాలి, n-1, కామన్ డిఫరెన్స్ 4. సో మనకు వచ్చింది 9 plus 4n-4, which is 4n plus 5. అంతే. సో the nth term of the sequence is option B. చేసేయడమే ఫటాఫట్. నెక్స్ట్ how many terms are there in an AP 2025 till 30? How many terms are there 20 25 30 130 till 130? సో 130 వరకు మనకు కావాలి. సో ఇక్కడ డాట్ డాట్ డాట్. సో అంటే 20 25
30 డాట్ 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 130 అంటే లాస్ట్ టర్మ్ 130 ఫస్ట్ టర్మ్ 20 మనకి ఎన్ని వాల్యూ కావాలి సో ఏం చేస్తాము NaN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ ఆఫ్ N మైనస్ 1 ఇంటూ D ఇది చెయ్యాలి సరే మనకి ఫస్ట్ టర్మ్ 130 లాస్ట్ టర్మ్ 130 అని తెలుసు కానీ ఎన్ని టర్మ్స్ తెలియదు సో ఇక్కడ ఎన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఏం చేస్తాం మరి ఇట్లాంటి పరిస్థితులు ఏం చేస్తాం మనకు తెలుసు కామన్ డిఫరెన్స్ ఇస్ 5 సో ఈ D వాల్యూ ఇస్ 5 ఓకే ఫస్ట్ టర్మ్ 20 అని తెలుసు ఎన్ని వాల్యూ కనుక్కోవాలి సో ఏం చేస్తాం మనము AN అంటే లాస్ట్ నెంబర్ కదా సో ఇది 130 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ N మైనస్ 1 ఇంటూ 5 చేయాలి ఇది మేజర్ మ్యాటర్ సో ఇది ఏమవుతుంది 20 ప్లస్ 5N మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 130 సో ఇది 135 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 5N 135 మైనస్ 20 ఈజ్ 105 105 బై 5 అంటే మనకి ఎంత వస్తుంది 21 వస్తుంది సో ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 21 లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ in an infinite geometric progression each term is equal to 3 times the sum of their terms that follow if the first term of the series is 4 find the product of the first 3 terms in series geometric progression అని చెప్పాడు ఫస్ట్ టర్మ్ మనకి AR స్క్వేర్ అట్లా ఉంటుంది ఇట్స్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ అంటే A ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది A వాల్యూ 4 అని తెలుసు అండ్ ఈచ్ టర్మ్ ఒక్కొక్క టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 3 times the sum of the terms that follow ఆ స్టేట్మెంట్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ సో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్టర్ ఫాలో అన్నాడు కదా ఫాలో అంటే ఆ టర్మ్ దగ్గర నుంచి ఆఫ్టర్ ఫస్ట్ టర్మ్ ఇది మనం ఫస్ట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి సో దీంట్లో మనకి మేజర్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ టర్మ్ అనేది A నెక్స్ట్ కామన్ రేషియో అనేది R A and R are the major factors. So, sum of terms after first term కావాలంటే ఏంటిది సింపుల్ AR by 1 minus R ఎందుకు అది ఇన్ఫైనైట్ జామెట్రిక్ సీక్వెన్స్ కాబట్టి అంటే దీని వాల్యూ వాడు ఏమంటాడు A is equal to 3 times the sum of the first one. So, AR by AR minus 1. Sorry, AR by 1 minus R. So, A value is 3 times the sum of the terms following the terms. సో అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది సింపుల్గా ఫస్ట్ టర్మ్ 4 అని వాడే చెప్పాడు కాబట్టి మనకేమైంది ఇక్కడ R వాల్యూ ఏమొస్తుంది 1/4 వచ్చేస్తుంది దీన్ని బట్టి R వాల్యూ విల్ బికమ్ 1/4 బికాస్ A and A will get cancelled. ఐఎమ్ లెఫ్ట్ విత్ 3 is equal to 1 minus R/4. సో దీన్ని బట్టి ఏమైంది మనకి ఫస్ట్ టర్మ్ ఇస్ A సెకండ్ టర్మ్ ఇస్ A/4 then A/16 ఈ 3 టర్మ్స్ ని మనం మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు సో ఈ ప్రొడక్ట్ లో మనకు 1/2 1/8 డేటా ఇస్ ఇన్సఫిషియంట్ ఎందుకంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంతో తెలియదు దేర్ఫోర్ దీనికి ఒక పర్టికులర్ ఆన్సర్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఇట్స్ అ డేటా ఇన్సఫిషియంట్ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీలో అడుగుతారు రైట్ హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 300 and 500 ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అడుగుతున్నాడు సో ఫస్ట్ ఏం చేయాలి 7 ఫస్ట్ మల్టిపుల్ మనం తీసుకోవాలి వాట్ షుడ్ వి డూ 7 కి ఫస్ట్ మల్టిపుల్ తీసుకోవాలి న్యాచురల్ నంబర్స్ సో మనకి 301 బిట్వీన్ అన్నాడు 301 to 497 ఇది రేంజ్ దీంట్లో ఫస్ట్ డివిజిబుల్ అయ్యే 7తో ఫస్ట్ డివిజిబుల్ అయ్యే నంబర్ మనం చూసుకోవాలి ఫస్ట్ 300 దాటి ఫస్ట్ నంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 301 మనం చెక్ చేసుకోవాలి సో దీంట్లో మనకి ఏమొస్తుంది 80 నంబర్స్ ఉన్నాయంటే సింపుల్గా ఏం చేయాలి 497 మైనస్ 301 చేస్తే మనకి ఎన్ని వస్తాయి 691 196 డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి ఓకే సో ఈ 196 నంబర్స్ ఏం చేయాలి మనము 7తో డివైడ్ చేయాలి ఎందుకంటే 7తో పని కాదు చేసి ఏం చేయాలి +1 ఒక నంబర్ యాడ్ చేయాలి చేస్తే మనకి ఎంత వస్తుంది బేసికల్గా 29 సో ది ఆన్సర్ ఇస్ 29 వెరీ సింపుల్ క్వశ్చన్ ఫట్ వన్ చేశారు నెక్స్ట్ Rahul saves 100 in January 2014, increases savings by 50 every month over previous month. What is the annual savings in the year 2014? 2014లో వాడి సేవింగ్స్ ఎంత సో దీంట్లో ఏమవుతుంది ప్రతి మంత్ వాడు ఒక 50 రూపీస్ పెంచుకుంటూ పోతున్నాడు 2014 మొత్తంలో మనకి 12 మంత్స్ ఉంటాయి అంటే సీక్వెన్స్లో మనకి ఏం రావాలి ఫస్ట్ టర్మ్ 100 ఓకే కామన్ డిఫరెన్స్ ఎంత 50 రూపీస్ ఎవ్రీ మంత్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ ఆబ్వియస్లీ బికమ్ 50 మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి 12 మంత్స్ ఉన్నాయి
ఇప్పుడు వాడు ఏమడతాడు, వాట్ ఈస్ ద యాన్యువల్ సేవింగ్ అన్నాడు, అంటే సమ్ టు ఎన్ టర్మ్స్. S12 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలియదు, అందుకే డైరెక్ట్గా n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ d ఇది చేయాలి. సో n ఎంత 12/2 ఇంటూ 2a అంటే 200 ప్లస్ n-1 12 - 1 ఇంటూ 50. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 6 ఇంటూ 200 ప్లస్ 1150 is 550. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 6 ఇంటూ 750 చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 6 ఇంటూ 750 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది బేసికల్గా 60 30 30 450 4500 will be the total saving of Rahul in 2014. Next, this is a very strategic question, చాలా ఇంపార్టెంట్ అనే మోడల్ ఇది. A rubber ball is dropped from certain height. After striking on the floor, the ball bounces only to 3/4 of the height that was dropped. If the ball is initially dropped from a height of 100 meters, what is the total distance traveled by the ball before it comes to rest? సో ఒక రబ్బర్ బాల్ ఇక్కడి నుంచి పడేస్తే హిట్ అవుతుంది, కానీ మళ్ళీ అదే హైట్కి రాదు, కొంచెం తగ్గుతుంది, మళ్ళీ 3/4 హైట్కి వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి కింద పడి మళ్ళీ ఇంకా తగ్గుతుంది. సో ఏమవుతుంది, 100 మీటర్స్ నుంచి తగ్గి 75కి వెళ్తుంది, 75 నుంచి 56.4 అట్లా కిందకు పోయి ఫైనల్గా వెళ్ళి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దీనికి మనం ఏంటిది బేసికల్గా సింపుల్, ఫస్ట్ 100 ప్లస్ సమ్ టు ఎన్ టర్మ్స్. బేసికల్గా ప్రతిసారి 3/4 తక్కువ అవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, 2 ఇంటూ 75 కిందకి వెళ్తుంది, మళ్ళీ 75 తగ్గుతుంది. సో 2 ఇంటూ 75 ప్లస్ 56.5 ప్లస్ ఇది ఈ సీక్వెన్స్లో మనకి 0 అయ్యేంత వరకు చూసుకోవాలి. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇట్ ఈస్ అ జీపీ విత్ ఫస్ట్ బౌన్స్ ఎక్కడైతుంది మనకి, విత్ ఫస్ట్ టర్మ్ ఎక్కడి నుంచి 75 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 75 ఈస్ ద ఫస్ట్ టర్మ్, కామన్ రేషియో 3/4 3/4 తగ్గుతుంది, కానీ ప్లస్ ఆ మైనస్ ఆ తగ్గుతుంది కాబట్టి -3/4 తీసుకోవాలి, రేషియో -3/4. అట్లా మనకి ఓవరాల్గా ఈ జీపీని వేసుకుంటే బేసికల్గా మనకి టోటల్గా ఎంత వస్తుంది, ఈ 100 అండ్ ఈ సమ్ టిల్ ఇట్ బికమ్ 0 అంటే ఏమేయాలి, a/ar/1 - r వేసుకోవాలి. సో 75/1 - 3/4 దీన్ని చేసుకుంటే మనకి 600 వస్తుంది. సో ఒరిజినల్గా 100 తర్వాత 600 టోటల్ 100 ప్లస్ 600. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, 700 మీటర్స్ కవర్ చేస్తుంది, ఆప్షన్ డి. అట్లా మన ప్రాబ్లమ్ని ప్రోగ్రెషన్స్ వాడుకుని ఫటాఫట్ ఇట్లాంటి లాజికల్ బేస్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రోగ్రెషన్స్ కానీ సీక్వెన్సెస్లో కానీ ఇవే ఫార్ములాలు వాడుకోవచ్చు హ్యాపీగా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవణ్ పడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్.